బతుకమ్మ పండుగ రాకతో తెలంగాణ నేల పులకించిపోతుంది. బతుకమ్మ పూల వెలుగుల్లో తెలంగాణ విరాజిల్లుతోంది. ఇక మహాలయ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైనటువంటి బతుకమ్మ సంబరాలు ఇవాళ సద్దుల బతుకమ్మ వేడుకలతో అంబరాన్నంటుతున్నాయి. మరి పల్లె నుంచి మొదలు పెడితే పట్నం దాకా మరి ఊరు వాడ ఏకమై అందరూ కూడా బతుకమ్మ సంబరాల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం జయశంకర్ జిల్లా కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ కాలనీ వాసులంతా మరి ఆడపడుచులంతా కలిసి ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు. మరి సంబరాలు ఎట్లా జరుగుతున్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోనే. చెప్పండి అమ్మా, ఎట్లా జరుగుతున్నాయి బతుకమ్మ సంబరాలు? ఇంత కోలాహలంగా ఎట్లా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి. 9 రోజులు బాగానే జరిగినాయి. లాస్ట్ బతుకమ్మ కూడా చాలా బాగా జరిగింది. హరీష్ రెడ్డి గారు మా కౌన్సిలర్ గారు కూడా మాకు లైట్లు ఏర్పాటు చేసిండు. మాకు ఏ బాధలు లేవు, చాలా బాగానే ఆడుకుంటున్నాం. మొత్తానికి అంటే అందరితో కలిసి ఇట్లా కాలనీ వాసులు అందొక్క చోటు కాలనీ జవహర్ నగర్ కాలనీ మొత్తం కాలనీ వాసులతో సహా 8వ వార్డు 27వ వార్డు మొత్తానికి ఏర్పాట్ల పట్ల కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఇట్లా 9 రోజుల పాటు సంబరాలు ఎట్లా చేసుకున్నారు ఒకసారి చెప్తారా? జవహర్ కాలనీ మంచిగా అందరం ఇక లాస్ట్ అందరం మంచిగా ఆడుకుంటాను. ఎట్లా మీ చిన్నప్పుడు ఎట్లా ఆడేది ఒకసారి గుర్తు చేసుకుంటారా? అప్పుడు ఆడిన ఆటలు అవన్నీ ఇప్పుడు లేవు, కానీ ఇప్పుడు అన్ని మళ్ళీ కొత్త కొత్త ఆటలు అయ్యాయి. అప్పుడు చిన్నప్పుడు ఇళ్ళలో పోయి పువ్వులు తెచ్చుకున్నాం, ఆడుకున్నాం. అది చెర్లలో ఆడిన పోయి ఇప్పుడు ఎవరి కాలనీలో వాళ్ళే లైన్లలో ఆడుకుంటాను. ఇక అదే సంతోషం అనిపిస్తాను. ఊరంతా ఒక కాడ ఆడేది అనుకుంటా. ఊరంతా ఒకది కాడేది, ఇప్పుడు ఎవరి లైన్లో వాళ్ళే ఆడుకుంటాను. ఇప్పుడు ఓకే, చూస్తారు కదా, అంటే అప్పటి బతుకమ్మ సంబరాలు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు ఊరంతా కలిసి ఆడేటటువంటి సంబరాలు వేరే ఉన్నాయని చెప్తున్నారు. మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ బతుకమ్మ సంబరాలు తీరొక్క పూలతో కొలిచి ఈరోజు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాము. పొద్దున్నే లేసాము, పూలు తీసుకొచ్చి బతుకమ్మను వేర్చుకొని ఈవినింగ్ కాగానే ఇక్కడికి వచ్చి మంచిగా అందరితో హ్యాపీగా డాన్సులు అన్నీ చేసుకుంటూ చాలా. ఎంతసేపు ఆడతారు ఇక్కడ అలసిపోకుండా? అంటే 12 వరకు కంపల్సరీ ఆడతామండి. 12 తర్వాతనే తీస్తాము. చాలా కోలలతోటి అటు ఇటు అందరము మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. మొత్తానికి బిజీ లైఫ్ అంతా వదిలేసి అందరు కలిసి ఆడుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. అవునండి, చాలా గొప్ప విషయము, చాలా హ్యాపీగా ఉంది కూడా. మీరు చెప్పండి, బతుకమ్మ సంబరాలు ఎట్లా జరుగుతున్నాయి ఏంది ఒకసారి మీ మాటల్లో చెప్పండి ఒకసారి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఈ 9 రోజులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఫుల్ హ్యాపీ. 12 దాకా ఆడుకుంటాము ఈ రోజు మాత్రం. ఒకసారి మీరు గుర్తు చేసుకుంటారా తోబొట్టులతో అప్పట్లో ఎట్లుండేది మీ చిన్నప్పుడు బతుకమ్మ సంబరాలు అనేది? అప్పటిది వేరు, ఇప్పటిది వేరు. ఇప్పుడు ఇంకా బాగా ఉంది, అప్పటికంటే ఇప్పుడే బాగుంది. కోలలతోని ఆట బాగుంది, చాలా బాగుంది. ఫుల్ హ్యాపీ. మొత్తానికి తీరొక్క పూలతో చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా మరి అందరూ కూడా ఇక్కడ బతుకమ్మ సంబరాలు అంటే బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలు సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా అయితే జరుపుకుంటున్నారు జవహర్ నగర్ కాలనీలో. మొత్తానికి తీరొక్క పూల పరిమళాలు అవనికి రంగులద్దాయి అన్నటువంటి విధంగా సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇక రెస్క్యూకి సంబంధించినటువంటి ఆఫీస్ ఆవరణలో ఇక్కడ మహిళలందరూ కూడా ఒక్కచోటుకు చేరి తీరొక్క పూలను మరి బతుకమ్మ పాటలతో గౌరీదేవిని ఆరాధిస్తూ ఉన్నారు. చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి భూపాలపల్లి మున్సిపాలిటీ ఏఈ రోజారాణి గారు ఉన్నారు. మరి వారు ఎట్లా జరుపుకుంటారు పండుగ అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది ఆడపడుచులు అన్నాడు మీరు అందరూ కూడా అంటే బతుకమ్మ ఆడడం ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ భూపాలపల్లి ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తున్నాను. మా కౌన్సిల్ తరఫున అండ్ మా ఆఫీసర్స్ తరఫున ఫస్ట్ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇప్పుడు మనం భూపాలపల్లి పట్టణంలో అరౌండ్ 50 ప్లేసెస్లో మనం అరేంజ్మెంట్ చేసామండి. అండ్ సింగరేణి అని మనం కలిపి అరౌండ్ 50 ప్లేసెస్లో లైటింగ్ అవన్నీ చేసాము. ఇప్పుడు ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉన్నాను. లాస్ట్ ఇయర్ మించి కాంపిటేటివ్ స్పిరిట్స్ చాలా హైట్ అలా చేస్తూ డెకరేటివ్ చేస్తూ ఇక్కడ తీసుకొచ్చారు. చూడడానికి చాలా బాగుంది. మొత్తానికి ఉద్యోగరీత్యా ఎంతో బిజీ లైఫ్లో ఉండే మీరు వీళ్ళందరూ మధ్య కలిసి ఇట్లా ప్రకృతి నడుమ ఇట్లా ఆడడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే యాక్చువల్గా మేము చిన్నప్పుడు కానీ నేను మాత్రం పర్సనల్గా ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ భూపాలపల్లిలో మాత్రం చాలా బాగుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, మరికొంతమంది మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒకసారి యాద చేసుకుంటారా మీ చిన్నతనంలో బతుకమ్మ వేడుకలు ఎట్లా జరుపుకునేది ఏందనేది? ఫస్ట్ జవహర్ కాలనీ మహిళలందరికీ, మా అక్క చెల్లెలందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. మా చిన్నప్పుడు ఇంత బాగా జరిగేది కాదండి. అంటే ఏదో జస్ట్ బతుకమ్మ అంటే ఆడుకుందాం అంతవరకే. ఇప్పుడు కొంచెం టీఆర్ఎస్ తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ ముందుకెళ్ళింది బతుకమ్మ పండుగ అనేది. ఇప్పుడు ప్రజలంతా బాగా సంతోషంగా జరుపుకుంటున్నారని నా ఉద్దేశం. అంటే బతుకమ్మ పండుగ వైభవం పెరిగింది అనుకోవచ్చు. చాలా బాగా జరుపుకుంటున్నారండి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉన్నాయి వేడుకలు ఇక్కడ? చాలా బాగున్నాయి. ఈరోజు ముందే మేము కౌన్సిలర్ హరీష్ రెడ్డి గారికి
నూనెరాజు గారికి మా జవహర్నగర్ కాలనీ ఆడపడుచుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు వాళ్ళు బాగా పోటీ స్పిరిట్ తోటి మాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు రెస్క్యూ టీంలో ఈ విధంగా అలంకరణ చేసినందుకు వాళ్ళకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కాలనీలో ఎప్పుడైతే పోటీ స్పిరిట్ పెట్టినరో మా కాలనీ వాసులు మహిళలందరూ ఒక్క దగ్గరికి వచ్చి ఆడుకోవడం జరుగుతుంది 2 years నుండి. గతంలో గల్లీకి ఏ గల్లీకి ఆ గల్లీ వాళ్ళే ఆడుకునేది మామూలుగా. కానీ ఇప్పుడు 27వ వార్డు కానీ 8వ వార్డు కానీ అందరు కలిసి ఇక్కడ ఒక ఎట్లా అంటే ఇక అసలు మాటల్లో ఈ ఆనందం పంచుకోలేము. చాలా బాగున్నది, చాలా ఆనందంగా ఉంది. మొత్తానికి అంటే ఎంత బిజీ షెడ్యూల్ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతమంది అంటే ఆఫీసర్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క బతుకమ్మ సంబరాలు అనేవి ఈ ఆడపడుచులందరితో కలిసి ఆడుకోవడం అనేది చాలా ఉత్సాహంగా ఉంది, ఎంతో ఆనందంగా కనిపిస్తుంది అంటూ ఇక్కడ భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ రోజారాని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్ల పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులందరూ మహిళలందరూ కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి కాలం మారుతున్న కొద్దీ ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో మరి యొక్క తెలంగాణ యొక్క బతుకమ్మ పండుగ వేడుకలు మరింత వైభవాన్ని వన్నెం తీసుకొస్తున్నాయని అయితే వారు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో సమీర్, ఆర్బీ న్యూస్. తొలికోడి కూసింది నిద్దురలేరో, మన సింతల్లా బాయి కాడ పువ్వులుదేరో, మన అక్క చెల్లెల్లా పండగ ఇదిరో, వాళ్ళ నవ్వుల్లో బతుకమ్మ ఇకసిస్తదిరో. సిట సీట కురిసేటి సినుకోలే నవ్విందమ్మా గౌరమ్మ, సింగిడిలో రంగులనే తనలో చూపిస్తుందమ్మా గౌరమ్మ. ఇళ్ళలకి ముగ్గు పెట్టవ ఎల్లమ్మ, గడపలకు పసుపు రాయవ చెల్లమ్మ, తంగేడు మన వెళ్ళి మన తమ్ముళ్ళు ఏలో ఎన్నియలో ఎన్నియలో బతుకమ్మ పండుగ మొదలయ్యిందల్లో. ఏలో ఎన్నియలో ఊరంతా ఊగే ఊయల పాటల్లో, సిట సీట కురిసేటి సినుకోలే నవ్విందమ్మా గౌరమ్మ, సింగిడిలో రంగులనే తనలో చూపిస్తుందమ్మా గౌరమ్మ. తీరొక్క పువ్వుల మన అక్క సెల్లెలే తిరునాల సాగినట్టు నడిచెను చూడు, గోధూలి వేలలో వేల గోపమ్మలై అందంగా ఆడుతుండ్రు చుట్టుగాముడు. దసరా ముందొచ్చే అసలైన పండగ, ఊరు ఆడ ఉత్సవమై చూస్తుండగా, గునుగు పూల గుంపేమో అనిపించగా, పడుసు పిల్లలు కోలాటమాడుతుండగా, పెత్తర ఆ మాసనాడు ఉత్తరమొచ్చిందే, మా ఊళ్ళో సంబరాల కబురే తెచ్చిందే, బంతి చేమంతులతో బతుకమ్మను పేర్చి, చిన్న పెద్ద పిల్ల చెల్ల చిందులు వేశామే, సిట సీట కురిసేటి సినుకోలే నవ్విందమ్మా గౌరమ్మ, సింగిడిలో రంగులనే తనలో చూపిస్తుందమ్మా గౌరమ్మ. ఎనకటి నుండి వచ్చిన ఆచారమే ఇది, ఏడాదికోసారి ఘన సంబరమే, ఈ పుడమి పైన మానేలకే ప్రత్యేకమే, మేము పూలనే దేవుళ్ళుగా పూజిస్తామే, మాడ పడుసులకే ఇది సొంతమే, నేడు ప్రకృతికే జరుగుతుంది సీమంతమే. ఆ వాగు వంకలే పొంగి ఉప్పొంగిని గర్వంగా గౌరమ్మే తరలొచ్చాక, మన చెరువు కట్టపై ఇన్ని అందాలని చూస్తుంటే కళ్ళ సంబూరమేనుగా. నల్లారే గడిలో తెల్ల బంగారమై తల్లి బతుకమ్మ తారంగా మాడెగా, దునియా మొత్తం పల్లెల వైపే చూడ
రంగు రంగు పూలు రామనందాలాల రాసి రాసిగా పోసి రామనందాలాల పచ్చ గుమ్మడి ఆకు రామనందాలాల పరచితాంబాలంలో రామనందాలాల ఆ తెలుపు గునుగు పూలు తెచ్చి తంగెడు పూలు తీరు తీరు పూలు మార్చి మార్చి పేర్చి పసుపు ముద్దను చేసి పసుపు ముద్దను చేసి పసుపు ముద్దను చేసి రామనందాలాల గౌరమ్మను చేద్దాం రామనందాలాల రంగు రంగు పూలు రామనందాలాల రాసి రాసిగా పోసి రామనందాలాల పుట్టమట్టిని తెచ్చి రామనందాలాల పచ్చి గంగను చల్లి రామనందాలాల కాళ్ళపీటను పెట్టి రామనందాలాల బొడ్డెమ్మను చేద్దాం రామనందాలాల పట్టు చీరలు గట్టి మట్టి గాజులు పెట్టి తలకు తల్లిని ఎత్తి బతుకమ్మను మోద్దాం. మొత్తానికి ఇంద్రధనస్సును మరిపించే రంగులతో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచేటటువంటి బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక సింగరేణి రెస్క్యూ స్టేషన్కి సంబంధించినటువంటి ఆవరణలో ఇక్కడ ఏర్పాటు ఎట్లా చేశారు ఏందనేది మరి 27వ వార్డు కౌన్సిలర్ గండ్ర హరీష్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది ఆడపడుచుల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలు జరగడం? ఇది అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము దానికి సంబంధించి ఏదైతే తెలంగాణ ప్రజల ఆత్మ తెలంగాణ ప్రజలందరూ ఏదైతే కోరుకున్నారో ఈ యొక్క మనం సద్దుల బతుకమ్మ కానీ మనం ఈ యొక్క బతుకమ్మ సంబరాలను కానీ చూస్తే ఆ రోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మనం కోల్పోయినాం ఈరోజు మనం రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏదైతే మనం పొందినాం అనేది ముఖ్యంగా ఈరోజు ప్రజల కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వం కూడా ఈ యొక్క మన సాంప్రదాయాలకు సంబంధించి పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తూ పూర్తి స్థాయి మన యొక్క సీఎం గారు కానీ మన యొక్క నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ మన యొక్క ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిగా ఇటువంటి కార్యక్రమాలను వెన్నుదారి నుండి ప్రోత్సహించడం మన యొక్క తెలంగాణ యొక్క అస్తిత్వం భవిష్యత్తులో ఇంకెన్ని తరాలు ఇంకా ఏదైతే మన సింధు నాగరికత హరప్ప నాగరికత ఇటువంటి ఏదైతే నాగరికతలు వారి యొక్క కల్చర్ ఎట్లయితే ఉంటుందో పూర్తి స్థాయిగా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క మన యొక్క కల్చర్ కూడా భవిష్యత్తు భావి తరతరాలు కూడా నిలిచిపోతుందని ఈ సందర్భంగా మేము ఆశిస్తూ ఉన్నాం. మొత్తానికి తరతరాల నుంచి వస్తున్నటువంటి మన ఆచార సాంప్రదాయాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో మరింత వన్నె తెచ్చాయని చెప్పుకోవచ్చా సంబరాలకు సంబంధించి బతుకమ్మ? అది తప్పకుండా మేమేమంటున్నాం, తప్పకుండా ఏదైతే మనం కోల్పోయినవన్నీ కూడా మనం పూర్తి స్థాయి ప్రతి ఒక్క విషయం కూడా మన యొక్క కింద ఏదైతే మన యొక్క తెలంగాణ యొక్క జాతిపిత తెలంగాణ యొక్క శాస్త్రవేత్త సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి మన యొక్క పూజ్యులు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి సందర్భంలో మనకి ఎటువంటి లోటు రాదని ఈ సందర్భంగా మేము ప్రత్యేకించి తెలియజేసుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా మా భూపాలపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ తీరొక్క పూలతో బతుకమ్మను కొలుస్తున్నటువంటి మహిళలందరూ ఆడపడుచులందరూ ఎవరిని అడిగినా కూడా మరి గండ్ర హరీష్ రెడ్డి మరి చాలా ఏళ్ళుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ బృహత్ కార్యంలో మీరు ఇట్లా పాల్పంచుకోవడం భాగస్వామ్యం కూడా ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను ఏదైతే ఉద్యోగరీత్యా నా ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో అటు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కానీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు కానీ అలాగే వారి కుటుంబ సభ్యులు కానీ అలాగే మా తండ్రి గారు కానీ ఏదైతే సుధాకర్ రెడ్డి గారు ఏదైతే మా తండ్రి గారు వీరంతా కూడా మాకేం చెప్పిందంటే నువ్వు ప్రజల్లో ఉండు, ప్రజలకు చైతన్యం చేయి, ఎక్కడ కూడా నువ్వు ఏమన్నా సాధించు కానీ ఎట్టి పరిస్థితుల్లో మా పేరు మాత్రం నువ్వు చెడగొట్టద్దు అని నన్ను రాజకీయాల్లోకి పంపించడం జరిగింది. నేను ఈరోజు నేను ఏ అడుగు వేసినా అంటే నేను ఏ ఒక్క కార్యక్రమం నిర్వహించినా కానీ పూర్తిగా నేను ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా ఈరోజు వరకు ఏదైతే ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డా కానీ నేను పూర్తి స్థాయిగా అంటే నా ఆత్మ సంతృప్తి మేరకైతే నేను కృషి చేస్తున్నా అని అనుకుంటా ఉన్నాను. మొత్తానికి మన తెలంగాణ జీవన విధానం మన బతుకమ్మలో ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా ఇట్లనే ఈ యొక్క బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మీరు భాగస్వామ్యం కాబోతున్నారు. అంటే పూర్తిగా దీనికి అంటే ఈ యొక్క కార్యక్రమానికి ఏదైతే మీరు అడిగిన దానికి ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఉన్నదో పూర్తిగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి గారు కానీ మా చైర్పర్సన్ అయినటువంటి సెగ్గం సిద్ధు వెంకటరాణి గారు కానీ పూర్తి స్థాయిగా అంటే దీని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఫండ్స్కి మించి వారు చెమటోర్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిగా మాకు మద్దతు తెలియజేయండి. అంటే మేము ఎన్ని కార్యక్రమాలైనా చేసి ఉండొచ్చు కానీ పైనుండి వారి ఆశీస్సులు లేని ఇటువంటి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఇటువంటి కార్యక్రమాలని మనం ఏదైతే ఎమ్మెల్యే గారు గత 5 సంవత్సరాలుగా గత 4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సాంప్రదాయం మన భూపాలపల్లి
అంగరంగ వైభవంగా కూడా జరుగుతాయని ఇటు బతుకమ్మ ఉత్సవాలు కానీ రేపు జరగబోయే దసరా ఉత్సవాలు కానీ సంవత్సరానికి మనం ఉన్నతమైనటువంటి సంబరాలను చూస్తామని మేమందరూ కూడా ఆశిస్తూ ఉన్నాం. మొత్తానికి సమైక్య పాలనలో అనగదొక్కబడ్డటువంటి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ అధినాయకత్వంలో మరి ఈ యొక్క మన పండుగలకు సంబంధించినటువంటి మరి సంబరాలు మరి అంబరాన్ని నడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఎవరైతే ప్రజలందరూ ఏదైతే కోరుకుంటున్నారో మరి ఆ వేడుకలు ఇప్పుడు మనం కల్లారా చూస్తున్నామని 27వ వార్డు కౌన్సిలర్ గండ్ర హరీష్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నాయకత్వంలో ఇక్కడ ఏర్పాట్లను కూడా మరి ఘనంగా చేస్తాం. రాబోయే రోజుల్లో పండుగలన్నీ కూడా మరి వైభవపేతంగా జరుపుతామని తన వంతు కృషి కూడా ఉంటుందని వారు తెలుపుతున్నారు. జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో సమీర్, ఆర్బీ న్యూస్. మానవ సంబంధాలకు ప్రతీకగా నిలిచేటటువంటి బతుకమ్మ సంబరాలు తెలంగాణ అంతటా కూడా అమరానడుతున్నాయి. జయశంకర్ జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో మరి మహిళలంతా కూడా బతుకమ్మ పాటలతో హోరెత్తిస్తున్నారు. సద్దులపు బతుకమ్మ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అమ్మ చెప్పమ్మా, ఎంతసేపు అవుతుంది బతుకమ్మ ఆడవాటి? అవుతుంది అయ్యా, 2-3 గంటలు అవుతుంది. 2-3 గంటల నుంచి ఆడినా కూడా అలసట్లేదు. అలసట్లేదు. మాకు కూడా మంచిగా పోయిన సంవత్సరం నుంచి బతుకమ్మ ఆడుతున్నాము. మా పిల్లలు పాపలు మంచిగా ఉండాలి, మంచిగా ఘనకారంగా జరగాలి, మాకు కూడా మంచిగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాం నాన్న. ప్రతి సంవత్సరం మంచిగా జరుగుతానే వేడుకలు అయితే. మీ చిన్నప్పుడు ఎట్లా జరుగునేది ఒకసారి యాది చేసుకుంటారు? ఎట్లా ఆడుకునేది అప్పుడు బతుకమ్మ? అప్పుడు ఏం బతుకమ్మ ఆడినావయ్యా? అప్పుడు బతుకమ్మ లేదు, మా కాలంలో ఏం లేదు. ఇప్పుడు బతుకమ్మ ఆడుతున్నాం. అప్పటికంటే ఇప్పుడే మంచిగా ఉన్నదా? ఇప్పుడే మంచిగా ఉంది. మొత్తానికి ఇట్లా అంటే చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నీ పేరేంటి? భావిని. భావిని ఏ క్లాస్? 6th క్లాస్. 6th క్లాస్. పోయినసారి కూడా ఆడినావా బతుకమ్మ? ఆడినా. ఎట్లా అనిపిస్తుంది అందరితో కలిసి ఇట్లా బతుకమ్మ ఆడుతా అంటే? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? స్కూల్లో కూడా సెలబ్రేషన్స్లో పాల్గొన్నావా? పాల్గొన్నా. మొత్తానికి హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఓకే, చూసారు కదా ఇట్లా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బతుకమ్మ సంబరాలను అయితే అంబరాన్ని నడుతున్నాయని చెప్పుకోవచ్చు. అమ్మ మీరు చెప్పండి, 9 రోజుల పాటు ఎట్లా జరుపుకున్నారు? సద్దుల బతుకమ్మ వేడుకలు ఇవాళ ఎట్లా జరుగుతాయి అనేది ఒకసారి మీ మాటలలో చెప్పుర్రి. మంచిగానే జరుగుతున్నాయి. 9 రోజులు బతుకమ్మ పండుగ మంచిగానే చేసుకుంటాను. ఆడవాళ్ళ బతుకమ్మ కాబట్టి 9 రకాల పూలు వేసి 9 రకాల సద్దులు చేసి మంచిగానే చేసుకుంటాను. 3 సంవత్సరాలు 3వ సంవత్సరం నుండి ఇక్కడనే పెట్టుకుంటాను. మేము ఇన్నే పెట్టుకుంటాను. మంచిగానే జరుపుకుంటాను. మీరు చెప్పండి అమ్మా, ఎటువంటి పిండి వంటలు చేస్తారు ఈ పండుగకి? రకరకాల పిండి వంటలు చేస్తాము. బతుకమ్మ అంటే ఒక శ్రీమూర్తి, బతుకమ్మ అంటే ఒక దేవత, బతుకమ్మ అంటే ఒక ఆడ స్త్రీ. బతుకునివ్వాలి ఆడపిల్లలకి, బతుకు నేర్పాలి, విద్య నేర్పాలి, చదువు నేర్పాలి, మంచిగా సమాజంలో తిరగాలి, ఆడ మగ తేడా లేకుండా చూడాలి. బతుకమ్మ పండుగ వస్తుందంటే చిన్ననాటి స్నేహితులు కలుస్తారని, అక్క చెల్లెళ్ళు కలుస్తారని, అన్నదమ్ములు వస్తారని, తీసుకుపోతారని, అమ్మ నాన్నలు వస్తారని, అమ్మ వాళ్ళ ఇంటికి పోతానమని. ఎప్పుడు పోతున్న విరుగు పొరుగు అక్కలందరూ కూడా మీ అమ్మ వాళ్ళు వస్తున్నారా, మీ అన్నదమ్ములు వస్తున్నారా, తీసుకుపోతున్నారా అని అడుగుతారు. తల్లిగారి ఇళ్లలో తల్లిని మీ బిడ్డలు వస్తున్నారా, మీ బిడ్డలను తీసుకొస్తున్నారా అని అడుగుతారు. నెల రోజు ముందు నుండే మా బిడ్డలు వస్తారు, పూలు తెచ్చుకోవాలి, రంగురంగుల పువ్వులు తెచ్చుకోవాలి, 9 రోజుల బతుకమ్మను పెంచుకోవాలి, షాపింగ్లు చేయాలి, అప్పాలు చేయాలి, మా బిడ్డలు వస్తున్నారని తల్లిదండ్రులు కోటి కళ్ళతో ఎలుగు చూస్తూ ఉంటారు. అలా బతుకునిచ్చే తల్లి బతుకమ్మ తల్లి. ఈ వేడుకను చాలా వేడుకగా జరుపుకుంటాము, చాలా సంతోషంగా జరుపుకుంటాము. మొత్తానికి మరి కష్ట సుఖాలన్నింటినీ మరిచి బంధాలను కలిపేదే బతుకమ్మ కాబట్టి బతుకునివ్వు తల్లి అంటూ ఇక్కడ బతుకమ్మ సంబరాలను అయితే ఘనంగా జరుపుకుంటున్నామని కృష్ణ కాలనీ మహిళలు అయితే చెప్తున్నారు. జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో కృష్ణ కాలనీ నుంచి సమీర్, ఆర్బీ న్యూస్.
రంగురంగుల పూలన్నీ మహిళల చేతుల్లో గౌరమ్మలై మరి సాయంకాలపు గాలులన్నీ మహిళల బతుకమ్మ పాటలతో రాగాలవుతున్న వేళ సద్దుల బతుకమ్మ సంబరాలు అమరాన్ని అంటున్నాయి. జయశంకర్ జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఇక ఈ సంబరాలకు సంబంధించి మరి వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ టీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ గండ్రా జ్యోతి గారు వచ్చారు. మరి వేడుకలకు సంబంధించి వారు ఏమంటారు వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు ఎట్లా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు? చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మేము చెప్పాల్సిందేం లేదు, మీరు చూస్తూ ఉన్నారు కదా. భూపాలపల్లి టౌన్లో మరి ఇప్పుడు హనుమాన్ టెంపుల్ పక్కన గ్రౌండ్కి వెళ్ళి వచ్చినాము. అంతటా కూడా రంగరంగ వైభవంగా రంగురంగుల పూలతోని రంగురంగుల మరి బతుకమ్మలు చాలా అందంగా కనువింపు చేస్తూ అందరికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి. మరి అందరూ కూడా మహిళలు చాలా ఈ 9 రోజులు నిష్టగా మరి ఆ గౌరమ్మని ఉపవాసాలతో పూజించి ఈరోజు 9వ రోజు అమ్మ పోయిరా గౌరమ్మ తల్లి మమ్మల్ని అందరినీ మళ్ళీ మంచిగా చూడు, మళ్ళీ చల్లగా కాపాడని చెప్పేటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సాంప్రదాయం అన్నది చాలా చక్కగా జరుగుతుంది. అందరు పిల్లా పాపలతోని బంధువులతో చాలా చక్కగా చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా సమైక్య పాలనలో అనగదొక్కపడ్డటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎట్లా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు? మన వైభవం పెరిగిందని చెప్పుకోవచ్చు వేడుకలకు? చాలా ఇప్పుడు బతుకమ్మ అనేది ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం, మనకు ఆనవాయితీ. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ బతుకమ్మ పండుగ అయితేనేమి, మరి అదేవిధంగా దసరా, సంక్రాంతి అన్ని పండుగలకు కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఇవాళ అన్ని కులాలు మతాలు ఇవాళ క్రిస్టియన్కి సంబంధించిన క్రిస్మస్ అయితేంది, మరి అదేవిధంగా రంజాన్ అయితేంది, ఇవాళ అన్ని పండుగలు కూడా మరి మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మన స్వరాష్ట్రంలో మన పండుగలు మనము అంత మనది అనే భావనతో ఇవాళ చక్కగా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఏం సందేహం లేదు. ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధిగా బిజీ లైఫ్లో షెడ్యూల్లో ఉండేటటువంటి మీరు ఈరోజు ఆడబిడ్డల నడుమ ఇక్కడ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది? మీ చిన్నతనంలో ఎట్లా జరుపుకునేది ఒకసారి గుర్తు చేసుకోండి. బిజీ ఉన్నా నేను ఒక మహిళనే కాబట్టి ఇవాళ మరి భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో మరి ఎంగిలిపూ బతుకమ్మ తెల్లవారి నుంచి అమావాస్య తెల్లవారి పాడ్యం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు మరి రంగరంగ వైభవంగా క్యాంపు కార్యాలయంలో కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి రెడ్డి కాలనీలో చాలా చక్కగా చేసుకుంటారు. ప్రతిసారి ఇక్కడ కూడా అమ్మవారిని పెట్టుకుంటారు. మరి పోయినసారి కూడా చెప్పినా మా దగ్గర కూడా ఒకసారి రండి అని. కానీ ఇవాళ మరి అక్కడ కూడా జరుగుతున్నాయి కార్యక్రమాలు, అందరూ పాల్గొంటూ ఉన్నారు. మరి ఆ పూజలు తర్వాత ఇవాళ మరి బతుకమ్మ పండుగ కాబట్టి ఇవాళ అన్ని ప్రాంతాలలో తిరిగి మరి ఇవాళ ఇక్కడ రెడ్డి కాలనీలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరితో కూడా పాలు పంచుకోవడానికి మరి స్థానిక కౌన్సిలర్ ఇక్కడ హరీష్ మరి అదేవిధంగా చాలా ఎందుకంటే యువకుడు మరి అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకరించడం చాలా చక్కగా చేసుకుంటారు. మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం చైర్మన్ గారు, నేను మరి ఎమ్మెల్యే గారు కూడా ఇంతమంది వచ్చేసినాం. మరి రెడ్డి కాలనీ వాళ్ళ ప్రత్యేకత అనుకుంటా నాకు తెలిసి. మరి చాలా ఆడబిడ్డ అని చెప్తున్నారు కదా, ఈ సంతోషకరమైన సమయంలో మీ బాల్యంలో ఎట్లా జరుపుకునేది ఒకసారి యాద చేసుకుంటారా? మంచిగా అప్పుడైతే మన ఎమ్మెల్యే గారు ఏం లేదు, నా చిన్నతనంలో బతుకమ్మ పండుగ వస్తుంది అంటే ఒక సంతోషం. పొద్దున్నే వెళ్ళి కట్ల పూలు తెంపుకొని రావడం, గుమ్మడి పూలు తెంపుకొని రావడం, మరి అదేవిధంగా రకరకాల పూలు తీసుకొచ్చి ఆ గుమ్మడి పూలను నీళ్ళలో వేయటం, మరి 10 గంటలకి మళ్ళీ దానికి పక్కన పెట్టుకొని బతుకమ్మని పేర్చుకోవడం, అదొక సంతోషం ఉండేది. రోజు ఆడుకునే వాళ్ళం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరం. కానీ ఈ రోజులలో కొంచెం ఆడడం అనేది తగ్గిపోయింది. బతుకమ్మ ఆడడం అనేది మరి ఆ రోజు చేతులతో ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అంతా డీజేలు పెట్టడం, పాటలు పాడడం తగ్గిపోయింది. ఇవాళ అంతా బాక్సులతో ఆడుతూ ఉన్నారు. మంచి అదొక చిన్నప్పుడు అనుభూతి వేరు. అప్పటికిప్పటికి చాలా మార్పు. ఎందుకంటే మరి ఇవాళ పిల్లలందరూ ఇక్కడ కనబడుతూ ఉన్నారు. అప్పటి స్మృతులు అప్పుడు, ఇప్పటి స్మృతి ఇప్పటి ఇది ఇప్పుడు ఎప్పటిదప్పుడు బతుకమ్మ పండుగ అనేది ఎప్పుడు ఆ ప్రాధాన్యత అనేది ఎప్పుడు తగ్గదు. ఎందుకంటే పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు. ఎందుకంటే బతుకమ్మ అనేది మనకు బతుకమ్మ పేర్లోనే ఉన్నది, బతుకమ్మ. మరి ఎప్పుడు నిండుగా నూరేళ్ళుగా బతుకమ్మని మరి నిండుగా నూరేళ్లతో ఉండమని ఆ గౌరమ్మ తల్లి మనకి ఇచ్చినటువంటి ఆ పేరు ఇటు దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. మరి ఇవాళ చాలా చక్కగా మరి అందరం జరుపుకునేటువంటి పండుగ తెలంగాణలో చాలా వైభవంగా. మొత్తానికి తరాలు మారినా కూడా బతుకమ్మ సంబరాల వేడుకల్లో మాత్రం మరి ఆ ప్రాధాన్యత మాత్రం తగ్గడం లేదని గండ్రజ్యోతి గారు చెప్తున్నారు. ముఖ్యంగా వారి బాల్యాన్ని కూడా వారు గుర్తు చేసుకున్నారు, మధుర స్మృతుల్ని, అప్పటి మధుర స్మృతుల్ని. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత చాలా ఘనంగా అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నట్టు చెప్తున్నారు. పనికొచ్చినావు కృష్ణమూర్తి, రేపల్లె వాడలోన కృష్ణమూర్తి.
మొత్తానికి మన ఊపిరిలో ఊపిరై కష్ట సుఖాల్లో భాగమైంది మన తెలంగాణ బతుకమ్మ. మరి బతుకునిచ్చే ఆ గౌరమ్మకు మరి బతుకమ్మ పాటలతో ఇక్కడ మహిళలందరూ కూడా మరి కొలుస్తూ ఉన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఇక శాంతినగర్ కాలనీలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఆడపడుచులంతా ఒక్క చోటుకు చేరి మరి చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా మరి సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. చెప్పండి, సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం కూడా ఈసారి ఎట్లా జరిగిన వేడుకలు? ఎప్పుడు మేమైతే మా కాలనీలో చాలా హ్యాపీగా ఆనందంగా అందరము కలిసి చిన్న పెద్ద అలాంటివి ఏం లేకుండా అందరం కలిసి హ్యాపీగా అమ్మవారికి 9 రోజులు 9 రకాల నైవేద్యాలు పెడుతూ రకరకాల పువ్వులని బతుకమ్మలో అలంకరిస్తూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, మొత్తానికి అందరు కలిసి ఒక్క చోటికి అంటే ఒత్తిళ్ళు ఇట్లా అన్ని మర్చిపోయి అందరు కలిసి ఆడడం బాగుందంటారు. అవును, అంటే నార్మల్గా వేరే ఫెస్టివల్స్కి అయితే ఇంత అందరు కలిసి ఒకే దగ్గర ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడము ఇలా ఉండదు. ఇలా బతుకమ్మ అయితేనే అందరు కలిసి వచ్చి ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకొని ఇదంతా బాగుంటుంది. అంటే అందరికి ఉన్న కష్టాలు ఏవైనా అన్ని మర్చిపోయి అందరు హ్యాపీగా డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తాం ఈ ఫెస్టివల్. మొత్తానికి ఈ తరం యూత్కు అంటే మీలాంటి వాళ్ళకు ఇలా బతుకమ్మ సంబరాలకు సంబంధించి వేడుకకు సంబంధించి ఇంకా తెలవాల్సిన అవసరం ఉందంటారు కదా? తప్పకుండా ఉంది, ఎందుకంటే మాకు కూడా కొంచెమే తెలుసు దీని గురించి, పూర్తిగా అంటే తెలియదు కానీ ఓకే పర్లేదు, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. మొత్తానికి హ్యాపీ అందరూ? చాలా హ్యాపీ. ఓకే, ఎంతసేపు అవుతుంది ఇక్కడ ఆడబట్టి? ఆల్మోస్ట్ 2.5 hours. అస్సలు ఇంకా 5-6 hours అయినా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మార్నింగ్ వరకు అయినా కూడా అసలు ఎట్లాంటి ప్రెషర్ లేకుండా హ్యాపీగా ఆడుకుంటాం. అమ్మ మీరు చెప్పండి, ఈ 9 రోజుల పాటు పండుగను ఎట్లా జరుపుకున్నారు? ఏంది మీ మాటలు ఒకసారి చెప్పరు. 9 రోజులు అంటే మేము గౌరమ్మను స్టార్ట్ చేసిన కాడ నుంచి ప్రతిరోజు ఆడుకుంటూనే ఉంటాం. మా శాంతినగర్ కాలనీలో అయితే చిన్న పెద్ద తేడా లేకుండా మంచిగా రోజు ఆడుకుంటాం. ఒకసారి మీ కాలంలో ఎట్లా చేసుకునేది పండుగ ఒకసారి యాద చేసుకుంటారా? కాలం అంటే అప్పుడు డీజే లేదు కానీ మంచిగానే ఇట్లా పాటలు పాడుకుంటా, డాన్స్లు అంటే డాన్స్ కాదు కానీ చప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా బాగానే ఆడుకున్నాం. ఊరంతా ఒక్క దగ్గరికి వచ్చి అన్ని లైన్లు ఒక్కడికి వచ్చి ఆడుకునేటోళ్ళం. ఇప్పుడంటే డీజే కాబట్టి ఏ లైన్కు ఆ లైన్ ఆడుకుంటాం. మరి ఏమేమి పిండి వంటలు చేసి ఈ పండుగకి? ఈ పండుగక కారపూసలు గారెలు చేసుకుంటాం. అమ్మవారికి కూడా నైవేద్యం పల్లీలతోని బెల్లంతోని సత్తుపిండి పెట్టి నైవేద్యం పెట్టి ఒక్క పొద్దుండి బతుకమ్మ చేసుకొని మొక్కి కొబ్బరికాయ కొట్టుకొని ఆడుకుంటాం. అంటే మీ పిల్లలకు కూడా చెప్తున్నారు అంటే మన బతుకమ్మ గొప్పతనం వాళ్ళకు కూడా తెలియాలి కదా, చెప్తున్నారు అంటే బతుకమ్మ మన బతుకమ్మ గురించి కదా, వాడుకుంటారు కదా వాళ్ళు కూడా. ఎట్లా చేస్తారు ఏందనేది ఇంట్లో బతుకమ్మకు నైవేద్యం పెట్టి బతుకమ్మ వేర్చుడు పువ్వులు తెచ్చుడు అన్ని పిల్లలకు కూడా చూసి వాళ్ళు అదే పద్ధతిగా నడవాలని చెప్తాను. మొత్తానికి తరతరాల నుంచి వస్తున్న ఈ ఆచారం ఇట్లనే కొనసాగాలి, ఇట్లనే ఉండాలి, ఇంకా హ్యాపీగా ఆడుకోవాలి అందరూ. మొత్తానికి చూసాం కదా, శాంతినగర్లో చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా మరి బతుకమ్మ పాటలతో ఆ గౌరీదేవిని కొలుస్తూ మరి మన తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇలాగే కొనసాగాలని ఆ గౌరీదేవిని కొలుస్తూ ఉన్నారు. మరి బతుకమ్మ సంబరాలు అయితే ఇక్కడ అమ్మరాన్ని అంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో సమీర్, ఆర్బీ న్యూస్. కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి, నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి, సల్లగోన వచ్చినాని గోపికమ్మ, మంచి సల్లబోసి నన్ను వంపు గోపికమ్మ, మంచి సల్లబోసి నన్ను వంపు గోపికమ్మ, సల్లగోన వచ్చినాని గోపికమ్మ, మంచి సల్లబోసి నన్ను వంపు గోపికమ్మ, సల్లగోన వచ్చినాని గోపికమ్మ, మంచి సల్లబోసి నన్ను వంపు గోపికమ్మ, కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి, మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి, కొత్త కొడలివైతే గోపికమ్మ, నే రొక్కమిస్త తీసుకోవే గోపికమ్మ, కొత్త కొడలివైతే గోపికమ్మ, నే రొక్కమిస్త తీసుకోవే గోపికమ్మ, రొక్కాము నా కొత్తు కృష్ణమూర్తి, యాదాద్రికి పంపవయ్య కృష్ణమూర్తి, యాదాద్రికి పంపవయ్య కృష్ణమూర్తి, రొక్కాము నా కొత్తు కృష్ణమూర్తి, యాదాద్రికి పంపవయ్య కృష్ణమూర్తి, రొక్కాము నా కొత్తు కృష్ణమూర్తి, యాదాద్రికి పంపవయ్య కృష్ణమూర్తి. ఆ పూల సింగిడి నేలకు దిగిందా అన్నటువంటి చందంగా ఊరు వాడ పల్లె పట్నం ఇట్లా అంతటా కూడా బతుకమ్మ సంబరాలు అమ్మరాన్నట్టున్నాయి. ఇక సుభాష్ కాలనీలో కూడా మరి మహిళలందరూ సద్దుల బతుకమ్మ వేడుకల్ని మరి కన్నుల పండుగగా జరుపుకుంటున్నారు. మరి వారి మాటల్లోనే మరి తెలుసుకుందాం ఎట్లా జరుపుకుంటున్నారు పండుగ. చెప్పండి అమ్మా, ఈ 9 రోజుల పాటు ఎట్లా చేసుకున్నారు పండుగ? 9 రోజులు మంచిగా చేసుకున్నామండి. ఈ పండుగ మంచిగా బతుకమ్మ మంచిగా వేసుకున్నాం. 9 రోజులు మంచిగా ఆడినాము, మంచిగా ఉన్నది. ఇప్పటి వరకు అయితే మంచిగా జరుగుతుంది పండుగ. అందరు కలిసి ఒక్క చోటు చేరి ఇట్లా ఆడుతా అంటే ఎట్లా అనిపిస్తుంది? అందరికి మంచిగా జరుగుతుంది. ఇక్కడే ఆడతాం, ఇక్కడనే ఆడతాను. ఎవరి గల్లీలో వాళ్ళు ఆడుకుంటాను. గౌరీదేవిని ఎట్లా పూజించారు? ఏంది 9 రోజుల దాకా ఎట్లా? 9 రోజులు అమ్మ మీరు చెప్పండి అమ్మా, 9
9 రోజులు ఎట్లా జరుపుకున్నారు ఈ వేడుకలు? 9 రకాల పూలతోటి అన్ని రకాల పూలతోటి మంచిగా బతుకమ్మను వేసినాం, మంచిగా ఆడుకున్నాం అందరం. మంచి పాటలతోటి ఆటలతోటి మంచిగా చేసినాం బతుకమ్మను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మంచిగా జరిగినాయి. బాగానే చేసుకున్నాం బతుకమ్మను, చాలా బాగా జరిపించుకున్నాం. ఒకసారి యాది చేసుకుంటారా అమ్మ, మీ చిన్నప్పుడు మీ కాలంలో ఎట్లుండేది బతుకమ్మ? ఓ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు, అప్పుడు వేరు. అప్పుడు డాన్స్ లేదు, ఏం లేదు. మంచి బతుకమ్మ, మంచిగా బతుకమ్మ ఆడేది, అప్పుడు సంబరంగా ఆడేది. మరి అప్పుడే సంబరం అనిపించింది. కానీ ఇప్పుడు డీజే పెట్టి ఎగురుతాను అయ్యా, అందరు డీజే పెట్టి ఎగురు, ఆ డీజే పెడితేనే ఎగురుతాను. ఇక తర్వాత డీజే లేదేం లేదు. ఇక అప్పుడు లేదు, అప్పుడు కాలం లేదు. మా బతుకమ్మ అంటే మంచిగా ఆడుకున్నాం, అంతా ఆడారు. మా ఊరంతా ఒక కాడ పెట్టుకొని గౌరమ్మని పెట్టుకొని అంతా మంచిగా ఆడిన ఆట ఇప్పుడు లేదు. అది సంబరం. ఇప్పుడు ఇక డీజే పెట్టుకొని ఇప్పటి వాళ్ళు ఇప్పుడు డీజే తోటే ఆడబట్టి. మరొక బతుకమ్మ పాట ఎవరన్నా వాడలేదా? పాడరు, పిల్లలు పాడతారు. ఏం పాట రాదమ్మా, ఏదో ఒకటి పాట రాదు. పాట పాడతారు. వారాన పుట్టింది వియాలో వరలక్ష్మీదేవి వియాల్, వరలక్ష్మీదేవికి వియాలో ఎల తల్లిదండ్రి వియాల్, తల్లికి తండ్రికి వియాలో 7 దాసీలు వియాల్, 7 దాసీలకు వియాలో ఎంట పెట్టుకొని వియాల్, పాయనే వరలక్ష్మి వియాలో పూల జడల్ల వియాల్, ముద్దుంగా ఊసినే వియాలో గుమ్మడి పూలు వియాల్, కాలాన ఊసినే వియాలో కట్లాయి పూలు వియాలో, కొమ్మలకి పూసినే వియాలో కోరంట పూలు వియాలో. అంతే. మొత్తానికి చూసారు కదా, మరి సుభాష్ కాలనీలో మరి చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా అందరూ కూడా ఏకమై ఇక్కడ సద్దుల బతుకమ్మ సంబరాలను అయితే ఘనంగా చేసుకుంటున్నారు. మరి ఆనాటి కాలంలో జరుపుకున్నటువంటి వేడుకలు కూడా ఇక్కడ కొంతమంది మహిళలు యాది చేసుకున్నారు. మరి ఇట్లా సుభాష్ కాలనీలో అయితే సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో సమీర్, ఆర్బీ న్యూస్. పల్లెవాడలోన కృష్ణమూర్తి, నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి, నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి. పెరుగుగోన వచ్చినానే గోపికమ్మ, మంచి పెరుగు పోసి నన్ను వంపు గోపికమ్మ, మంచి పెరుగు పోసి నన్ను వంపు గోపికమ్మ. పెరుగుగోన వచ్చినానే గోపికమ్మ, మంచి పెరుగు పోసి నన్ను వంపు గోపికమ్మ. పెరుగుగోన వచ్చినానే గోపికమ్మ, మంచి పెరుగు పోసి నన్ను వంపు గోపికమ్మ. కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి, మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి, అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి. కొత్త కొడలివైతే గోపికమ్మ, నే రొక్కమిస్త తీసుకోవే గోపికమ్మ. కొత్త కొడలివైతే గోపికమ్మ, నే రొక్కమిస్త తీసుకోవే గోపికమ్మ. రొక్కామున పొద్దు కృష్ణమూర్తి, చెరువు గట్టుకు పంపవయ్య కృష్ణమూర్తి, చెరువు గట్టుకు పంపవయ్య కృష్ణమూర్తి. రొక్కామున పొద్దు కృష్ణమూర్తి, చెరువు గట్టుకు పంపవయ్య కృష్ణమూర్తి. పల్లెవాడలోన కృష్ణమూర్తి, నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి, నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి. ఎన్నగోన వచ్చినానే గోపికమ్మ, మంచి ఎన్న ఇచ్చి నన్ను పంపు గోపికమ్మ, మంచి ఎన్న ఇచ్చి నన్ను పంపు గోపికమ్మ. ఎన్నగోన వచ్చినానే గోపికమ్మ, మంచి ఎన్న ఇచ్చి నన్ను పంపు గోపికమ్మ. ఎన్నగోన వచ్చినానే గోపికమ్మ, మంచి ఎన్న ఇచ్చి నన్ను పంపు గోపికమ్మ. కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి, మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి, అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి. కొత్త కొడలివైతే గోపికమ్మ, నే రొక్కమిస్త తీసుకోవే గోపికమ్మ. కొత్త కొడలివైతే గోపికమ్మ, నే రొక్కమిస్త తీసుకోవే గోపికమ్మ. రొక్కామున కొద్దు కృష్ణమూర్తి, మేడారము పంపవయ్య కృష్ణమూర్తి, మేడారము పంపవయ్య కృష్ణమూర్తి. రొక్కామున కొద్దు కృష్ణమూర్తి, మేడారము పంపవయ్య కృష్ణమూర్తి. చెరువు గట్టుకు పంపవయ్య కృష్ణమూర్తి, ఏములాడకు పంపవయ్య కృష్ణమూర్తి, యాదాద్రికి పంపవయ్య కృష్ణమూర్తి. మొత్తానికి తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ అనే విధంగా మన జీవితాల్లో మన కష్ట సుఖాల్లో భాగమైంది మన తెలంగాణ బతుకమ్మ. ఇక సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. సుభాష్ కాలనీలో మరి కన్నుల పండుగగా మహిళలందరూ ఒక్కచోటుకు చేరి మరి ఆ గౌరీదేవిని బతుకమ్మ పాటలతో మరి కొలుస్తూ ఆ బతుకమ్మ సంబరాల్ని ఘనంగా అయితే జరుపుకుంటున్నారు. చెప్పండి, 9 రోజుల పాటు ఎట్లా జరుపుకున్నారు మన బతుకమ్మ సంబరాలు?
మేము మొదలు ఎంగిలి పూల బతుకమ్మతోటి మొదలుపెట్టి 9 రోజులు కూడా రోజు బతుకమ్మలు వేసి ఆడుకుంటాం ఇక్కడ. సద్దుల బతుకమ్మ ఇక రకరకాల పువ్వులు ఎన్ని రకాలు దొరికితే మనకు అందుబాటులో ఎన్ని రకాలు దొరుకుతాయో అన్ని రకాల పువ్వులు తెచ్చుకొని మేము పేర్చుకుంటాము. ఇంకా దొరకని పూలు కొనుకొచ్చుకొని కూడా పేర్చుకుంటాము. అంత ఇష్టం మాకు సద్దుల బతుకమ్మ ఆడుకోవటము, తయారు చేసుకోవటము. ఇంకా పొద్దున్న లేచిన కాడ నుంచి సత్తులు తయారు చేసుకొని బతుకమ్మ వేసి ఒక్క పొద్దుతోటి మేము అందరం కూడా బతుకమ్మ వేసుకుంటాము. ఆ సందడి వాతావరణమే వేరు. పండుగ వస్తుందంటే చాలు ఇంటిలిపాది ఎంతో సందడి ఉంటుంది. అసలు నిద్ర పట్టది, పొద్దున్నే లేస్తాం. ఇక్కడ మనకు 3 గంటల నుంచి మొదలు పెడితే 6 వరకు కూడా ఎవరు పడుకోరు. 3 గంటల నుంచి లేచి పని చేసుకుంటారు. తెల్లారి వరకు బతుకమ్మలు తయారైతాయి మాకు ఇక్కడ. సాధారణంగా ఎవరి బిజీలో వారు ఉంటారు, ఎవరి లైఫ్ వారు. అది కానీ ఈ ఒక్క రోజు మాత్రం అందరూ ఒక్క కాడికి చేరి ఇట్లా బతుకమ్మ ఆడుతుండడం నిజంగా గొప్ప విషయం కదా. మేము దాదాపు వినాయకుడిని పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే దీపావళి అయిపోయే వరకు కూడా బొడ్డమ్మ ఆడుకుంటాము. 9 రోజులు గణపతి నిమజ్జనం తర్వాత వారం రోజులకు బొడ్డమ్మని వేసుకుంటాం. 9 రోజులు బొడ్డమ్మని ఆడుకుంటాం. 9వ రోజు బొడ్డమ్మని నిమజ్జనం చేసి తెల్లారి ఎంగిలిపూల బతుకమ్మతోటి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ 2 నెలలు పండగ వాతావరణమే ఉంటుంది మాకు ఎప్పటికీ. వినాయక చవితి తోటి మొదలు దీపావళి వరకు కూడా ఎప్పటికీ సందడిగానే ఉంటుంది. ఒకసారి మీరు యాద్ చేసుకుంటారా మీ బాల్యంలో ఎట్లా ఉండేది బతుకమ్మ సంబరాలు, మీ తోబుట్టువులతో అట్లా ఎట్లా ఉండేది ఒకసారి యాద్ చేసుకుంటారా? మేము 3 అక్క చెల్లెళ్ళం. మా అమ్మ వాళ్ళు 2 బతుకమ్మలు వేసేది. నాకు కావాలని ఏడ్చేది నేను బాగా. వాళ్ళిద్దరే పట్టుకునేది బాగా. ఇంకొక బతుకమ్మ వేరమంటే 2 వేరవాలని చెప్పేది. శాస్త్ర ప్రకారం 2 వేరవాలి కదా బతుకమ్మలు. 3 ఉన్నోళ్ళు నాకు కూడా బతుకమ్మ అని ఏడ్చేది. చిన్నప్పుడు చాలా బాగా. అప్పటి పాటలు ఇప్పుడు ఎక్కువ పాడతలేరు. ఒకసారి ఒక పాట పాడతారా బతుకమ్మ పాట? చప్పట్లు కొట్టుకుంటా పాడు. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో. శుక్రవారం నాడు ఉయ్యాలో లేసింది గౌరమ్మ ఉయ్యాలో, చన్నీటి స్నానాలు ఉయ్యాలో చేసింది గౌరమ్మ ఉయ్యాలో, ముత్యమంతా పసుపు ఉయ్యాలో ముఖమంతా రాసింది ఉయ్యాలో, పగడమంతా పసుపు ఉయ్యాలో పాదాల రాసింది ఉయ్యాలో, భారీ బొమ్మల నడుమ ఉయ్యాలో బంగారి బొట్టు ఉయ్యాలో, కురుస బొమ్మల నడుమ ఉయ్యాలో కుంకుమ బొట్టు ఉయ్యాలో, వెండి దువ్వెనతోటి ఉయ్యాలో వేచిక్కు తీసింది ఉయ్యాలో, పగిడి దువ్వెనతోటి ఉయ్యాలో పాపెడ తీసింది ఉయ్యాలో, బాపెట్ల బంగారు ఉయ్యాలో బంతులు పెట్టింది ఉయ్యాలో, పాపెట్ల బంగారు ఉయ్యాలో బంతులు పెట్టింది ఉయ్యాలో, పచ్చని పట్టుచీర ఉయ్యాలో పాదాల మెరువంగ ఉయ్యాలో, మైదాకు పట్టుచీర ఉయ్యాలో మడిమల్లు మెరువంగ ఉయ్యాలో, ఎర్రాని పట్టుచీర ఉయ్యాలో ఎంకల్లు మెరువంగ ఉయ్యాలో, తంగేడు పట్టుచీర ఉయ్యాలో తను వెళ్ళ మెరువంగ ఉయ్యాలో, గోరంట పూలోలే ఉయ్యాలో కొడుకుల నెత్తుకో ఉయ్యాలో, బీరాయి పూలోలే ఉయ్యాలో బిడ్డల నెత్తుకో ఉయ్యాలో, రావే రావే గౌరీ ఉయ్యాలో రావే మా ఇంటికి ఉయ్యాలో, రావే రావే గౌరీ ఉయ్యాలో రావే మా ఇంటికి ఉయ్యాలో. చూసారు కదా ఇట్లా ఆడబిడ్డల యొక్క కష్ట సుఖాలని మరి ఆ పాట రూపంలో కొలుచుకుంటున్నారు గౌరీదేవిని. మీరు చెప్పండి సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి 9 days ఒకసారి మీ మాటలో చెప్పండి. బాగా జరుగుతాయి ఇక్కడ సాయి గణేష్ ఉత్సవ కమిటీ దగ్గర. మేము వినాయక చవితి మొదలుకొని వినాయక చవితి తర్వాత బొడ్డమ్మని ఆడుకొని బొడ్డమ్మని కూడా మేము మంచిగా డప్పులతోని నిమజ్జనం చేస్తాం. తర్వాత ఎంగిలి పూల బతుకమ్మని
ఇక అప్పటి నుంచి ఇంకా వేరే సంబరాలు ఉంటాయి. ఇక అప్పటి నుంచి అందరం కలిసి మెలిసి మంచిగా అన్ని పువ్వులకు కూడా అందరినీ తీసుకెళ్ళి ఒక్క దగ్గరనే కొనుక్కుంటాం. ఒకరు తెచ్చుకుంటే అందరం పంచి పెట్టుకొని మరి ఎవరికి లేకుండా కూడా అందరు పంచి పెట్టుకొని మరి కలిసిమెలిసి బతుకమ్మలు వేర్చి ఒకరింటికి ఒకరికి వెళ్ళి సత్తులు మంచిగా అన్ని మార్నింగ్ వెళ్ళేసి సత్తులు పట్టి అన్నీ వేస్తాం. గౌరమ్మని మంచిగా పేరుస్తాం. చూసారు కదా, ఇట్లా అంటే చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా మన బతుకమ్మ పండుగ విశిష్టత అనేది మరి తెలియజేసేలా సద్దుల బతుకమ్మ సంబరాలు అయితే సుభాష్ కాలనీలో కన్నుల పండుగగా జరిగాయని చెప్పుకోవచ్చు. జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో సమీర్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలనే దైవంగా కొలిచేటటువంటి గొప్ప సంస్కృతి మన తెలంగాణది. సద్దుల బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా అంబరన్న అంటున్నాయి. ఇక సుభాష్ కాలనీలో కూడా మహిళలందరూ కూడా సద్దుల బతుకమ్మ వేడుకల్ని ఘనంగా కన్నుల పండుగగా జరుపుకుంటున్నారు. అమ్మ చెప్పండి అమ్మ, సద్దుల బతుకమ్మ వేడుకలు ఎట్లా జరుపుకున్నారు? 9 రోజులు బతుకమ్మ సంబరాలు చెప్పుర్రి. మాకు సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ పండుగ వస్తే మంచిగా సంబరంగా ఆడుకుంటాము. ఈ 9 రోజులు నవరాత్రులు మంచిగా జరుపుకుంటాము. మంచిగా సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ పండుగ వచ్చింది అని సంబరపడతాము. ఆడవాళ్ళకి చీరలు చారలు బతుకమ్మకు బంగారం గాజులు అన్ని కొనుక్కుంటాం. మంచిగా బతుకమ్మని ఆడుతాం. మీ కాలంలో ఎట్లా జరుపుకునేది అమ్మ ఈ పండుగని? కాలంలో అప్పుడు ఎట్లనో ఇంత తంగడుగు దొరికింది ఆడుకున్నాం. ఇప్పుడు కొనుకొచ్చుకొని పెరుచుకుంటాను. అప్పుడు అడవిలోకి పోయి తీసుకొచ్చేది అనుకుంటాను. తీసుకొచ్చేది ఇప్పుడు కొనుకొచ్చుకుంటాను. అప్పుడు లేవు. అప్పుడు వాటికనే ఇంత తెంపుకొచ్చుకునేది. ఇప్పుడు 1000 రూపాయలని పెట్టుకొని పెరుచుకుంటాను. మరి ఇప్పుడు సంతోషం కదా బతుకమ్మ పండుగ అంటే. తెలంగాణ ఏడాదికి ఒకసారి వస్తుంది కాబట్టి తెలంగాణకు మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా ఎగురుతారు. అప్పుడు ఏమెగిరిండ్రు ఇట్లా ఆడేరా? ఆడలే ఇప్పుడు మంచిగా వాడ కూరంతా మంచిగా పండుగ చేసుకుంటారు. సరే అమ్మా, మన బతుకమ్మ గొప్పతనం గురించి తెలియజేసేటట్టు మరి ఒక బతుకమ్మ పాట నీ నోటో ఏదన్నా. రామ 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 వియాల రామనే శ్రీరామ వియాల రాముడు సీతమ్మ వియాల ఆరోగ్యం బొంగ వియాల తొవల ఉన్నది వియాల శాబంతి తోట వియాల ఓ రాముల వారు వియాల గా పూలు కావాలి వియాల మనది కాదు సీత వియాల మన్నవారి తోట వియాల
ఇటు నుంచి సీతమ్మ వియాలో ఎనగవాడ దునుకు వియాలో ముట్టింది ఆ పూలు వియాలో 3 వేళ్ళతోటి వియాలో పట్టింది ఆ పూలు వియాలో 10 వేళ్ళతోటి వియాలో అల్లింది ఆ పూలు వియాలో 5 వేళ్ళతోటి వియాలో అన్నుంచి సీతమ్మ వియాలో ఇంటికే వచ్చింది వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో ఏడాదికి ఒకసారి వియాలో బతుకమ్మ పండుగ వియాలో బతుకమ్మ పండుగ వియాలో మనము జరుపుకుంటాం వియాలో బంతి పూలతోటి వియాలో అలంకారం చేస్తాం వియాలో పూలు పుట్టలు వియాలో తిరుగుతూ ఉంటాము వియాలో పూలు తెచ్చిండ్రు వియాలో పూలు తెచ్చిండ్రు వియాలో సీత జడ పువ్వు వియాలో సింగార పిచ్చి వియాలో గోరంట పువ్వులు వియాలో గొర్రుతోని వేర్చి వియాలో అల్లి పువ్వులు తెచ్చి వియాలో అలంకారం చేసి వియాలో రామ 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 వియాలో రమణే శ్రీరామ వియాలో శ్రీకట్ల శ్రీదేవి వియాలో ఎంకల కలదేవి వియాలో ఎంకల కలదేవికి వియాలో ఎందరమ్మ కొడుకులు వియాలో ఎందరెక్కడదమ్మ వియాలో 3 కొడుకులు వియాలో 3 తోడన వియాలో 1 నీలమ్మ వియాలో నీలమ్మనిచ్చిండ్రు వియాలో పట్నం దాకానే వియాలో పెద్దోడ పెరమన్లు వియాలో తెల్ల తీసుకురా పోర వియాలో చూస్తారు కదా ఇట్లా మహిళల ఆడపడుచుల యొక్క గాజుల చప్పట్లు ఒకవైపు, మరోవైపు రాగమెత్తుతూ స్వరవాలతోటి పాడుతున్నటువంటి బతుకమ్మ పాటలు మరోవైపు. ఇక్కడ చూస్తున్నాం కదా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నీ పేరేంట్రా? నా పేరు శరణ్య. శరణ్య, ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్ చదువుతున్నావా? ఎట్లా అనిపిస్తున్నాయి బతుకమ్మ సెలబ్రేషన్స్? ఎట్లా ఉన్నాయి? మంచిగా అనిపించిందా? ఎంతసేపు ఆడుతున్నావు ఇక్కడ? ఎంతసేపు అయింది ఆడబట్టి? 3 గంటలు. ఎవరెవరు వచ్చారు ఇక్కడ బతుకమ్మ ఆడడానికి ఈరోజు? అందరు వచ్చిళ్ళు. అందరు వచ్చిళ్ళు, వాడోళ్ళు అందరు వచ్చిల్లా? నీ పేరేంట్రా? సాత్విక. సాత్వికనా? ఎట్లా మంచిగా ఆడినావు బతుకమ్మ? ఎవరెవరు వచ్చిళ్ళు బతుకమ్మ ఆడడానికి నీతో పాటు? అందరు వచ్చిళ్ళు. అందరు వచ్చిళ్ళు. అందరు అంటే ఎవరెవరు? నా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ వచ్చిల్లా? మీ స్కూల్లో కూడా బతుకమ్మ చేసుకున్నారా సెలబ్రేషన్స్? చేయలే? అవునా, ఓకే. చూసారు కదా ఇట్లా చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా అందరూ కూడా చాలా సందడిగా ఈ యొక్క బతుకమ్మ సంబరాలని జరుపుకుంటున్నారు. మరి ఈ యొక్క బతుకమ్మ సంబరాలు ప్రతి ఏడు కూడా ఇలాగే జరుపుకుంటాం ఈ కాలేజీ సంబంధించి అని కూడా ఇక్కడ మహిళలు చెప్తూ ఉన్నారు. జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో సమీర్, ఆర్బీ న్యూస్. పేర్చి
నిన్ను చేరే వేళ అట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం చిన్నబోయి ఉన్న గ్రామం సందడిగా మారే దినం బ్రతుకు పండుగలో తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే రాత్రిలో జోలలు పాడుదురే ఆట కోయిలలే నీ అన్నదమ్ములై కంటికి రెప్పవలే నిన్ను కాపాడుదురే తల్లి కడుపులో నాను పొందలేద జన్మ ఈ తెలంగాణ మట్టికి తో పుట్టవు నీవమ్మ జన్మ జన్మాల బంధానివి నీవై మరి సరి పమరి సని తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా గవురగ పెరిగి నీవు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగనప్ప చివరి పాటలతో నిట నిన్ను తోరుతుంటే జన్మదిట్టేను కళ్ళే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే బటే పాలసంద్రం పూలే పూల సంద్రాలై నిన్ను అభిషేకించే పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాల పిట్టోలే మళ్ళీ రావే
రేపల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి రేపల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి రేపల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి పాలుగోన వచ్చినానే గోపికమ్మ మంచి పాలు పోసి నన్ను వంపు గోపికమ్మ మంచి పాలు పోసి నన్ను వంపు గోపికమ్మ పాలుగోన వచ్చినానే గోపికమ్మ మంచి పాలు పోసి నన్ను పంపు గోపికమ్మ పాలుగోన వచ్చినానే గోపికమ్మ మంచి పాలు పోసి నన్ను పంపు గోపికమ్మ కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కోడలివైతే గోపికమ్మ నే రొక్కమిస్త తీసుకోవే గోపికమ్మ కొత్త కోడలివైతే గోపికమ్మ నే రొక్కమిస్త తీసుకోవే గోపికమ్మ రొక్కము నా కొత్తు కృష్ణమూర్తి వేములాడకు పంపవయ్య కృష్ణమూర్తి వేములాడకు పంపవయ్య కృష్ణమూర్తి రేపల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి సల్లగోన వచ్చినానే గోపికమ్మ మంచి సల్లబోసి నన్ను వంపు గోపికమ్మ మంచి సల్లబోసి నన్ను వంపు గోపికమ్మ సల్లగోన వచ్చినానే గోపికమ్మ మంచి సల్లబోసి నన్ను వంపు గోపికమ్మ సల్లగోన వచ్చినానే గోపికమ్మ మంచి సల్లబోసి నన్ను వంపు గోపికమ్మ కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కోడలివైతే గోపికమ్మ నే రొక్కమిస్త తీసుకోవే గోపికమ్మ కొత్త కోడలివైతే గోపికమ్మ నే రొక్కమిస్త తీసుకోవే గోపికమ్మ రొక్కము నా కొత్తు కృష్ణమూర్తి యాదాద్రికి పంపవయ్య కృష్ణమూర్తి యాదాద్రికి పంపవయ్య కృష్ణమూర్తి రొక్కము నా కొత్తు కృష్ణమూర్తి యాదాద్రికి పంపవయ్య కృష్ణమూర్తి రొక్కము నా కొత్తు కృష్ణమూర్తి యాదాద్రికి పంపవయ్య కృష్ణమూర్తి రేపల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి పెరుగుగోన వచ్చినానే గోపికమ్మ మంచి పెరుగు పోసి నన్ను వంపు గోపికమ్మ మంచి పెరుగు పోసి నన్ను వంపు గోపికమ్మ పెరుగుగోన వచ్చినానే గోపికమ్మ మంచి పెరుగు పోసి నన్ను వంపు గోపికమ్మ పెరుగుగోన వచ్చినానే గోపికమ్మ మంచి పెరుగు పోసి నన్ను వంపు గోపికమ్మ కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కోడలివైతే గోపికమ్మ నే రొక్కమిస్త తీసుకోవే గోపికమ్మ కొత్త కోడలివైతే గోపికమ్మ నే రొక్కమిస్త తీసుకోవే గోపికమ్మ రొక్కము నా కొత్తు కృష్ణమూర్తి చెరువు గట్టుకు పంపవయ్య కృష్ణమూర్తి చెరువు గట్టుకు పంపవయ్య కృష్ణమూర్తి రొక్కము నా కొత్తు కృష్ణమూర్తి చెరువు గట్టుకు పంపవయ్య కృష్ణమూర్తి రొక్కము నా కొత్తు కృష్ణమూర్తి చెరువు గట్టుకు పంపవయ్య కృష్ణమూర్తి రేపల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి ఎన్నగోన వచ్చినానే గోపికమ్మ మంచి ఎన్న ఇచ్చి నన్ను పంపు గోపికమ్మ మంచి ఎన్న ఇచ్చి నన్ను పంపు గోపికమ్మ ఎన్నగోన వచ్చినానే గోపికమ్మ మంచి ఎన్న ఇచ్చి నన్ను పంపు గోపికమ్మ ఎన్నగోన వచ్చినానే గోపికమ్మ మంచి ఎన్న ఇచ్చి నన్ను పంపు గోపికమ్మ కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కోడలివైతే గోపికమ్మ